బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకునేటట్టయితే వైల్డ్ కార్డ్స్ 6గురిని బిగ్ బాస్ కెప్టెన్సీ కంటెండర్స్ని అయితే చేస్తారు. సో 6గురి నుంచే 5గురిని మిగతా హౌస్మేట్స్ని అయితే సెలెక్ట్ చేసుకోమంటారు. సో ఇక్కడ వైల్డ్ కార్డ్స్ ఎంత తెలివిగా ఆలోచించారు అని నాకు అనిపించిందంటే, 3 వీక్ కంటెస్టెంట్లని సెలెక్ట్ చేసుకున్నారు, 2 స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అయితే సెలెక్ట్ చేసుకున్నారు. సో ఫస్ట్ తీయడమే వీళ్ళు నిన్న టాస్క్లో 2 స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అయితే తీశారు. సో మిగిలింది 3 కాబట్టి సో 3తో ఎలా అయినా ఆడేసి మనమే కెప్టెన్సీ కంటెండర్స్ అయిపోవచ్చు, మనలోనే కెప్టెన్ అయిపోవచ్చు అని చెప్పేసి వీళ్ళు అనుకున్నారని అయితే నాకు అనిపించింది అనమాట. కానీ సుమన్ శెట్టి అన్న చాలా ధైర్యంగా, చాలా ఓపిక్గా, చాలా స్ట్రాంగ్ ఆడాడని అయితే నాకు అనిపించింది. సో సుమన్ శెట్టి అన్నకి ఇటు నుంచి రీతు చౌదరి కూడా కొంచెం బూస్టింగ్ ఇస్తుంది అనమాట, మీరే కెప్టెన్ అవ్వాలి అది ఇది అని చెప్పేసి. అండ్ ఈరోజు జరగబోయే కామెడీ ఏంటో తెలుసా? సో నాకైతే అది కామెడీయే. ఎందుకంటే వచ్చిన రోజు నామినేషన్స్లో మీరు ఏడుస్తున్నారు, మీరు బాండింగ్స్ పెట్టేసుకున్నారు, మీరు గేమ్ ఆడలేకపోతున్నారు, ప్రతిసారి ఏడుస్తూనే ఉన్నారు, టాస్క్ ఓడిపోయినా ఏడుస్తున్నారు, టాస్క్ గెలిచినా ఏడుస్తున్నారు, మీరు ఓటమిని గెలుపుని తీసుకోలేకపోతున్నారు, అది ఇదని చెప్పేసి నామినేట్ చేయడం అయితే జరిగింది ఎవరైతే ఆయిషా ఉన్నారో. సో ఈరోజు కెప్టెన్సీ కంటెండర్స్ నుంచి రేస్ నుంచి తొలగిపోయినందుకు ఆయిషా అండ్ అలానే మాధురి గారు అనమాట, వీళ్ళిద్దరు ఏడుస్తారనమాట, ఎమోషనల్ అయిపోతారు. సో నాకైతే చెప్పారో ఎమోషనల్ అయ్యకూడదు అది ఇది అని చెప్పేసి, సో వీళ్ళు ఎమోషనల్ అయిపోతున్నారు, అది బిగ్ బాస్ హౌస్ అంటే అని అయితే నాకు అనిపించింది అనమాట. సో పర్సనల్గా నాకైతే ఫుల్ కామెడీ అనిపించింది లైవ్లో చూసినప్పుడు నిన్న. బట్ ఈరోజు ఆ ఎపిసోడ్లో వస్తుంది అనమాట. అండ్ ఇంకో విషయం, ఈరోజు జరగబోయేది ఏంటంటే, ఫర్ ద ఫస్ట్ టైం బిగ్ బాస్ హిస్టరీలోనే ఎప్పుడు జరగలేదు, ఈరోజు జరగబోతుంది. బిగ్ బాస్కి 2 కెప్టెన్స్ అయితే రాబోతున్నారు, 2 కెప్టెన్స్ అయితే గెలవబోతున్నారు. అది ఎవరెవరు ఏంటి అంటే, ఏదైతే సుమన్ శెట్టి లాస్ట్లో మిగిలాడో సుమన్ శెట్టి అన్న, సో సుమన్ శెట్టి అన్న ఫస్ట్ కెప్టెన్ అయితే అవుతున్నాడు. అండ్ సుమన్ శెట్టి అన్నతో ఎవరైతే పేరప్ అయ్యారో గౌరవ్, సో సెకండ్ కెప్టెన్ తను అయ్యాడనమాట. సో నిన్న లైవ్లో చూస్తున్నట్టయితే వీళ్ళిద్దరే కెప్టెన్సీ అయినట్టయితే తెలుస్తుంది. సో మరి మీకేమనిపించిందో కామెంట్ చేసేయండి.